రూరల్ మండలం సిరిపురం గ్రామంలో 33/10 kV ఎలక్ట్రికల్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. 3.5 కోట్ల వ్యయంతో చేపట్టిన సబ్స్టేషన్ నిర్మాణానికి ఎలక్ట్రికల్ అధికారులు కూటమి నేతలతో కలిసే ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి భూమి పూజ చేశారు. ప్రజలకు రైతులకు కరెంటు ఇబ్బందులు లేకుండా కొత్త సబ్స్టేషన్ ప్రారంభిస్తున్నామన్నారు. రూరల్ మండలాలని అన్ని విధాలుగా అభివృద్ధి చేసి చూపిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. అన్ని చెరువులకు నీళ్లు నింపి త్రాగునీటికి రైతాంగానికి ఇబ్బంది లేకుండా చేస్తామన్నారు. త్వరలోనే కలుకోలమ్మ అండర్పాస్ అభివృద్ధి పనులకు శ్రీకారం చుడతామని పేర్కొన్నారు. కావలి గడ్డ మీద ఎగరాలిర జెండా, కావ్యకృష్ణన్నే జనం గుండె నిండా. ఎత్తిండు రాయదల టీడీపీ జెండా, పల్లెల పేదల కయ్యిండు వండదండ. బీదల బతుకు మార్చవచ్చర పులిబిడ్డ, బీదల బతుకు మార్చవచ్చర పులిబిడ్డ. కావలి అయ్య కావ్యకృష్ణారెడ్డి అడ్డ. ఒక మంచి కార్యక్రమం. మన అందరూ జీవితం ఈరోజు కరెంటుతో ముడిపడి ఉంది. మన సెల్ ఫోన్ మొదలుకొని మనం నిద్ర దాకా కరెంటు లేదే గంట కూడా నిద్రపోలేం, గంట కూడా సుఖంగా జీవించలేం. పక్క వాళ్ళతో బంధువులతో మాట్లాడుకోవాలంటే ఫోన్లో కూడా ఛార్జింగ్ అయిపోతే కరెంటు విలువ తెలుస్తుంది. కాబట్టి ఈరోజు మన దైనందిన జీవితంలో కరెంటు అనేది ఒక భాగమైంది. ఒక పూట అన్నం లేకపోతే ఏదో ఒకటి తిని బతకొచ్చామో కానీ కరెంటు లేకపోతే ఉండలేని స్థితికి ఈరోజు మనం అలవాటు చేసుకున్నాం. ఈ పరిస్థితుల్లో ప్రతి ఇంట కూలర్లు వచ్చినాయి, ఫ్రిడ్జ్లు వచ్చినాయి, మిక్సీలు వచ్చినాయి, ఏసీలు వచ్చినాయి. కానీ ప్రతి ఒక్క ఇంటి యజమాని నేను ఏసీ బిగించుకుంటానని చెప్తున్నాడు, కూలర్లు బిగించుకుంటున్నారు. కానీ మనం బిగించుకున్నటువంటి కరెంటు ఎక్కడి నుంచి రావాలి, ఆ కరెంటు మనం ఎక్కువ అందరం కూడా వాడుకుంటే కరెంటు తగ్గిపోతే మనం ఏర్పడే ఇబ్బందులు ఎవరు ఆలోచించరు. అది ఆలోచించేది ఒక డిపార్ట్మెంట్ ఎలక్ట్రిసిటీ వారే ఆలోచిస్తున్నారు. ఈరోజు కాలక్రమేణా అవసరాలు పెరిగిన దృష్ట్యా, అగ్రికల్చర్ మోటార్లు పెరిగిన దృష్ట్యా వ్యాపారస్తులు ఏదో ఒక వ్యాపారాలను చేసుకునే దానికి కరెంటు వాడకం దృష్ట్యా ఎక్కడికక్కడ కరెంటు లో వోల్టేజ్ రావడం జరుగుతుంది. ముఖ్యంగా మీ పంచాయతీలకు సంబంధించి దాదాపు 1187 కరెంటు మోటార్లు ఉన్నాయి. అగ్రికల్చర్గా ఉచితంగా రైతాంగానికి అందించేటువంటి ఉచిత కరెంట్లు మోటార్లు దాదాపు కనెక్షన్లు 1187 కనెక్షన్లు ఉన్నాయి. వీటందరికీ కూడా 9 గంటలకి నాణ్యమైన కరెంట్ ఇవ్వాలి. గ్రామాల్లో రైతులు అందరూ ఒకేసారి లైట్లు వేస్తారు, ఏసీలు వేస్తున్నారు, లో వోల్టేజ్ వస్తుంది. అందుకోసమే నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఎక్కడెక్కడ ఈ లో వోల్టేజ్ ప్రాబ్లం వస్తుంది, ఎక్కడెక్కడ ట్రాన్స్ఫార్మర్ల యొక్క కెపాసిటీని పెంచాలి, సబ్స్టేషన్ల యొక్క కెపాసిటీలు పెంచి నాణ్యమైన కరెంట్ ఇవ్వడానికి అవకాశం ఉందో వాటన్నిటి మీద అధ్యయనం చేసి ముందు సబ్స్టేషన్లు అన్నిటినీ కూడా టెక్నికల్ గా అవకాశం ఉన్నంత వరకు వాటిని స్టెప్అప్ చేయడం జరిగింది. ఇంకా కాని పరిస్థితుల్లో కావలి నియోజకవర్గంలో 5 సెంటర్లలో సబ్స్టేషన్లు ఏర్పాటు చేస్తేనే ఈ కావలి ప్రజలకి నాణ్యమైన కరెంట్ ఇవ్వచ్చని, సిరిపురంలో సబ్స్టేషన్ పెట్టాలని, అదేవిధంగా నడింపల్లి దగ్గర ఒక సబ్స్టేషన్ పెట్టాలని, రూరల్ మండలంలో భోగోలు మండలంలో కొండపెట్టుకుంటలో ఒక సబ్స్టేషన్ పెట్టాలని, పగడెత్తి మండలంలో చెన్నూరు దగ్గర ఒక సబ్స్టేషన్ పెట్టాలని, అల్లూరు మండలంలో ఇసుకపల్లి దగ్గర ఒక సబ్స్టేషన్ పెట్టాలని నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి, ఈనాటి ఎనర్జీ మినిస్టర్ అయినటువంటి గుత్తిపాటి రవికుమార్ గారికి నేను దాదాపు ఒక 1 year కిందట లెటర్లు ఇవ్వడం జరిగింది. ఆ సందర్భంలో కాన్స్టిట్యున్సీకి ప్రస్తుతానికి ఆర్థిక వనరులు లేని దృష్ట్యా ఎక్కడ డిమాండ్ ఎక్కువగా ఉందో అక్కడ సబ్స్టేషన్ ఇస్తామన్నప్పుడు మొట్టమొదటి ప్రాధాన్యత ఇచ్చింది మీ సిరిపురం గ్రామానికి, ఈ ప్రాంతానికి. ఎందుకంటే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగం సోమశిల నీళ్లు నోచుకోవాలా. ఆర్సీ పాలెం కానీ, కొత్తపాలెం కానీ, చలంచర్లు కానీ ఈ ప్రాంత రైతాంగానికి గత 40 సంవత్సరాల నుంచి కూడా సోమశిల జలాలు కావలికి తీసుకురావడానికి భగీరథ ప్రయత్నం చేసి ఈరోజు
సోమశల జలాలు కావలి తీసుకొచ్చే పరిస్థితి ఏర్పడ్డప్పుడు కూడా ఆర్సీ పాలెం, కొత్తపాలెం, చలంచెల్ల చెరువులకి నీళ్లు ఎక్కలే కారణాన రైతాంగం అంతా కూడా బోర్లు వేసుకుని బోర్ల మీద ఆధారపడ్డ పరిస్థితుల్లో ఒకప్పుడు గడ్డరైతే వేసుకున్నటువంటి రైతాంగం ఈరోజు అదృష్టం కొద్దీ ఎనర్జీ డిపార్ట్మెంట్ 29 గంటల నాణ్యమైన కరెంట్ ఇస్తున్న వేళ ఈ రోజున అందరూ కూడా బోర్లు వేసుకోబట్టే ఈ 4-5 పంచాయతీల్లోని ఈరోజు 1187 అగ్రికల్చర్ కనెక్షన్లు ఉన్నాయంటే ఇక్కడ నీటి కొరత ఎంత ఉంది, నీటి ఇబ్బంది ఎంత ఉందో గుర్తించాం కాబట్టి మొట్టమొదటి సబ్స్టేషన్ ఈరోజు సిరిపురం పెట్టామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. క్లోజ్ చేస్తే మీరు చాలా ఇబ్బందులు పడుతుంటే ఈ రోజు దాన్ని కూడా 100% శాంక్షన్ చేయించా. వచ్చే సంవత్సరం దాన్ని మీ అందరి కోలాహలం మధ్య శంకుస్థాపన చేసి 2029 నాటికి ప్రారంభించి మీ అందరి కళ్ళల్లో ఆనందం చూస్తారని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఇవన్నీ కూడా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో మనం కూడా గ్రామాల్లో కూడా అందరూ కూడా సమన్వయం ఉండి అందుకనే మీకు పెన్షన్లు కానీ కాళ్ళలు కానీ అతి తొందరలో ఇచ్చి మీరందరూ ఇల్లు లేనటువంటి వాళ్ళకి ఇల్లు నిర్మించడం, ఎవరికైతే 60 సంవత్సరాలు ఉండే వాళ్ళందరికీ పెన్షన్ ఇచ్చే కార్యక్రమానికి కూడా నాంది పలకడం జరిగిందని మా తెలుగుదేశం కార్యకర్తలు ఈ రోజు మీ అందరూ ఇళ్లకు వచ్చి మీ సమస్యలు ఏంటో తెలుసుకుని నా దృష్టికి తీసుకొస్తున్నారు. వీటన్నిటిని కూడా సత్వరంగా పరిష్కారం చేసి మీ అందరికీ తోడుగా నీడగా మీ ఇంటి బిడ్డగా ఉంటారని కూడా మీకు అందరూ కూడా తెలియజేస్తూ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్లు ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్, తుమ్మలపెంట రోడ్, ఆపోజిట్ స్రవంతి థియేటర్. మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావలి.